రైట్ బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి భూమి పూజ చేశారు. ఆలయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం 225 కోట్ల రూపాయలను కేటాయించిన విషయం తెలిసిందే. వేదవ్యాస మహర్షితో ప్రతిష్ఠించిన ముగ్గురమ్మల ఆలయం ఆచారాలకు అనుగుణంగా సమున్నతమైన రాజగోపురం, కోనేరు, ఉత్తర ద్వార అభివృద్ధికి అలాగే ధ్యాన మందిరాలతో మరింతగా భక్తుల మనసులను ఆకట్టుకొనుంది. రైట్ చూడొచ్చు, రాబోయే రోజుల్లో బాసర ఆలయం ఆ విధంగా ఉండబోతుంది. దానికి సంబంధించిన నమూనాని ప్రస్తుతం ఇంకొక విండోలో చూడొచ్చు. ఇవాళ దానికి అంకురార్పణ జరిగింది, శంకుస్థాపన జరిగింది. బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ ని రూపొందించే ముందు కూడా అధికారులు శృంగేరి పీఠాధిపతులతో కూడా మాట్లాడారు, వాళ్ళని సంప్రదించారు. గర్భాలయం కావచ్చు, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు ఎలా ఉండాలి అన్న దానిపైన వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు అధికారులు. వారి సూచనలకు అనుగుణంగానే ఈ మాస్టర్ ప్లాన్ ని రూపొందించారు. ఎక్కడ కూడా సాంప్రదాయాలకు తూట్లు పడకుండా ప్రాచీన కళ ఉట్టిపడేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో అధికారులు ముందుగా పీఠాధిపతులను కూడా కన్సల్ట్ చేసి సరికొత్త నమూనాని రూపొందించారు. ఆ నమూనాని ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. రాబోయే కాలంలో బాసర ఆలయం ఆ విధంగా విరాజిల్లిపోతోంది. ఇక రాబోయే కాలంలో భక్తుల సంఖ్య కావచ్చు, భవిష్యత్ అవసరాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న ఈ గర్భాలయాన్ని, అర్ధ మండపాన్ని 5000 చదరపు అడుగులకు పెంచుతూ ఉన్నారు. ఇక ఉత్తరం వైపున దాదాపు 9 అంతస్తుల రాజగోపురాన్ని, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారాన్ని కూడా నిర్మించబోతున్నారు. విజువల్స్ లో చూడొచ్చు, మహామండపం రాజగోపురం ఒక సైడ్ ఉంటే మిగిలిన 4 వాటిల్లో కూడా 7 అంతస్తుల్లాగా రాజగోపురాలను నిర్మించబోతున్నారు. టాప్ వ్యూ నుంచి, టాప్ యాంగిల్ నుంచి అలా కనిపిస్తూ ఉంటుంది బాసర ఆలయం. మొత్తంగా ఆలయ విస్తీర్ణాన్ని 20,000 చదరపు అడుగులుంది ప్రస్తుతం ఆలయం అంతా కూడా. దాన్ని ఇప్పుడు 62,000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. అంటే భారీ స్థాయిలో మొత్తం కూడా పునర్నిర్మాణం జరగబోతోందన్నమాట. ఇక ఆలయంలో ప్రతి నిర్మాణాన్ని కూడా శిలలతో చేపట్టనున్నారు. 6,000 మంది భక్తులకు అన్ని వసతులు కల్పించడంతో పాటు 70,000 చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్లను ఏర్పాటు చేపుతున్నారు. 200 మంది ఏకకాలంలో కూర్చొని ధ్యానం చేసేలాగా ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 20,000 చదరపు అడుగుల వైశాల్యంలో వంటశాల, ప్రసాదాలు, భోజనశాలలు, పంపిణీ కేంద్రాలు. ఇక ఈశాన్య దిక్కున చూస్తే కోనేరును కూడా భారీగా డెవలప్ చేస్తూ ఉన్నారు. తూర్పు దిక్కున ఆధ్యాత్మిక పరిడి విల్లేలాగా అద్భుతమైన తోరణాలు, లేకపోతే అలాంటి శిలా శాసనాలను, సమాచార కేంద్రాన్ని, దేవాలయానికి ఉత్తరం వైపున, తూర్పు వైపున రోడ్ల అభివృద్ధి, అంటే కనెక్టివిటీ కోసం ఈజీగా కనెక్ట్ అవ్వడానికి రోడ్ల అభివృద్ధి, దేవాలయం నుంచి అవతల వైపు వెళ్లేందుకు కూడా అండర్ పాస్లు, అంటే ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ని తప్పించుకోవడానికి భక్తులందరూ కూడా అండర్ పాస్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక అవతల వైపున సోలార్ రూఫ్ టాప్ తో వాహనాల పార్కింగ్, ఆలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం పనులు, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో చేపట్టబోతూ ఉన్నారు. ఆలయ ప్రాంగణం అవతల హెల్త్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది జరిగినా, లేకపోతే అనారోగ్యం పాలైనా సరే వెంటనే భక్తుల్ని ప్రాథమిక కేంద్రంలో చికిత్స పొందేలాగా అవసరమైన అన్ని వసతులను కూడా అక్కడ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఆలయం వెనుక భాగం భారీ వృక్షాలతో అలరారేలా మొక్కల్ని కూడా నాటబోతున్నారు పచ్చదనం కోసం. ఇక గోదావరి నది పుష్కరాలు వచ్చే ఏడాది జూన్లో ప్రారంభమవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. పుష్కరాల సమయంలో లక్షలాదిగా భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వస్తూ ఉంటారు. అప్పుడు బాసర ఆలయం అంతా కూడా కిటకిటలాడుతూ ఉంటుంది. వారికి అవసరమైన అన్ని వసతులను ఇప్పటి నుంచే ఆ మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచారు. ఎందుకంటే పుష్కరాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఒక మాస్టర్ ప్లాన్ ని రూపొందించారు. ఏ ఒక్క భక్తుడు కూడా
ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటూ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. ఆలయ సాంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా పనులన్నీ కూడా చేపట్టాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించి ఉన్నారు.